హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ వంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే కూర చీరమేను చేపల కూర. చీరమేను చేపలు అంటే కొంతమంది తెలుస్తుందండి, కొంతమంది తెలియదండి. ఇవి గోదావరిలో ఉంటాయండి, వర్షాకాలంలో దొరుకుతాయి. చీరమేను చేపల కూర చాలా బాగుంటుందండి. వాసనే అదిరిపోతుంది. స్టార్ట్ చేద్దామండి. చీర మేను చేపలు, ఎందుకంటే చీరతో పట్టేవారుంటుంది గోదావరిలో. ఇవి గోదావరి చేపలు అన్నమాట. ఉత్తి చేపలు ముందు కడుక్కొని తర్వాత మళ్ళీ పసుపు వేసి కడుక్కోవాలండి. ఇప్పుడు ఇందులో పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు వేసి ఇందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా, పసుపు అన్నీ ఇల్లు పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మసాలా. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్కలు చిన్నవి, 2 ఇలాచి, 5 లవంగాలు, కొంచెం జానాస్ పువ్వు, కొన్ని గసగసాలు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. నేను కొంచెం అరోమా అంతా బయటకు వచ్చేలాగా వేపుకోవాలి. వేగేయండి. లాస్ట్ని గసగసాలు వేసుకోవాలి, ఎందుకంటే ఇవి మాడిపోతాయండి. వేగిపోయండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లు తీసుకుని పొడి ఆడుకుందాం. చల్లారాక పొడి ఆడుకోవాలి. ఈ పెనంలోనే ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తాను, ఎందుకంటే చేపలు కూడా కదండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది. సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి ఇవి వేసుకుని ఎర్రగా వేగాలి. కూర సరిపడా ఉప్పు వేస్తున్నాను. కలుపుకుని మూతట్టుకుంటే ఉల్లిపాయలు మగ్గుతాయి. ఉల్లిపాయలు వేగాయి కదండి దోరగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. 1 స్పూన్ కారం, మనం మిక్సీ పట్టినాం కదా పొడి, ఆ పొడి వేసుకుని కలుపుకోవాలి. ఈ చేపలు వేసుకోవాలి. చీర మీద చేపలను వేసుకోవాలి. ఈ మసాలా అంతా చేపలకి పట్టాలి. నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, ఇలా చిలపించుకోవాలంటే చాలు, అంతే. ఎక్కువ వేయకూడదు. మనం 1 చుక్క నీళ్ళు చల్లుకున్నాం కదండి, ఆ నీళ్ళు ఎగిరే వరకు మనం ఇలా వేపుకోవాలి. ఇవి వేడిగా ఉడికిపోతాయండి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఇలా చిరిగిపోతాయి చేపలు. దగ్గరే ఉండాలండి మనం, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చిన్న చేపలు కదండి, ఉండైపోతుంది. చెమ్మలేదు కదండి, ఇంకొక నిమిషం వేయించుకొని సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర చల్లుకోవాలి. చల్లుకొని కలుపుకోవాలి. రెడీ చీరమేను చేపల కూర. వాసన అయితే ఎదిరిపోతుందండి. వాసన గుమ్మ 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 వచ్చేస్తుందండి. స్టవ్ ఆఫ్ చేద్దాం.